ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని మీద కొన్ని ఏరియాస్ మీకు నాకు అవగాహన ఉన్న ఏరియాస్ దాన్ని మిక్స్ చేసి మీకు ఇక్కడ చెప్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. మనకి ప్రాజెక్ట్ టైగర్ బాగా న్యూస్లో ఉంది. ప్రాజెక్ట్ టైగర్ 50 years కంప్లీట్ అయింది కదా. దానికి సంబంధించి మోడీ గారు కామెమరేటివ్ కాయిన్ రిలీజ్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్ టైగర్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరి హయాంలో? ఇందిరాగాంధీ గారి హయాంలో. ప్రాజెక్ట్ టైగర్ కన్నా ముందు ఇండియాస్ నేషనల్ ఎనిమల్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ టైగర్, ఇట్ ఈస్ లయన్. ప్రాజెక్ట్ టైగర్ అక్కడి నుంచి ఆ సంవత్సరం నుంచే మనకి టైగర్ అనేది నేషనల్ ఎనిమల్ అయింది. అలానే ఇప్పుడున్న టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఏ టైగర్ రిజర్వ్ ఉంది, ఏ టైగర్ రిజర్వ్, ఏ నేషనల్ పార్క్, ఏ శాంక్చురీ దగ్గరలో ఉన్నాయి, ఇవన్నీ కనెక్టింగ్ క్వశ్చన్స్ చూసుకోవాలి. ఇవన్నీ కనెక్టింగ్ క్వశ్చన్స్. అలానే సెంట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్, సెంట్ పీటర్స్బర్గ్ కన్వెన్షన్. సెంట్ పీటర్స్బర్గ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? టైగర్ ప్రొటెక్షన్ సంబంధించింది. సో ఈ మధ్య సెంట్ పీటర్స్బర్గ్ కన్వెన్షన్ చాలా న్యూస్లో ఉంది. అది దేనికి సంబంధించింది అనే క్వశ్చన్ వస్తే అది టైగర్స్కి సంబంధించింది అని మన ఆన్సర్ అయ్యాలి. సెంట్ పీటర్స్బర్గ్ అనమాట. సో టైగర్ గురించి 4 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, 4 స్టేట్మెంట్స్. వరల్డ్లో ఉన్న టైగర్స్లో 75% ఆఫ్ టైగర్స్ ఇండియాలో ఉన్నాయి. కరెక్ట్ స్టేట్మెంటా, తప్పు స్టేట్మెంటా అడగొచ్చు. ఓకే, అలానే ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, లేదా బందీపూర్ వెళ్ళారు కదా నిన్న మోడీ గారు. ఇట్లా 4 శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, 4 అంశాలు తీసుకుని ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్, ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు అనమాట. సో టైగర్స్ అనేవి ఇయర్ వన్ ఆఫ్ ద పొటెన్షియల్ ఏరియాస్ ఫర్ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్, టైగర్ అనేది. సో ఇట్లా ఇన్ని పర్స్పెక్టివ్స్లో టైగర్ మీద క్వశ్చన్ రావచ్చు. అలానే చీతా, మీకు తెలుసు నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి మనం చీతాస్ తీసుకొచ్చుకున్నాం. అది ఆఫ్రికన్ చీతాస్. ఏషియాటిక్ చీతాస్ అనేవి భారతదేశంలో చీతాస్ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఇరాన్లో ఉన్నాయి ఏషియాటిక్ చీతాస్, కానీ ఇండియాలో మాత్రం చీతాస్ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చీతాస్ మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసాం అనమాట, రీలొకేట్ చేసాం అనమాట. ట్రాన్స్ కాంటినెంటల్ రీలొకేట్ చేసాం చీతాస్. మనం ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూనో నేషనల్ పార్క్లో పెట్టాం. మీకు బేసిక్ క్వశ్చన్ చీతాస్ నుంచి కానీ కూనో నేషనల్ పార్క్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చీతాస్ కానీ కూనో నేషనల్ పార్క్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అక్కడ మనకు కనెక్టింగ్ ఐడియా ఉండాలి. అలానే నిన్న మోడీ గారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పి, కోయిలిషన్ ఫర్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇంటర్నేషనల్ కోయిలిషన్ ఫర్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పి ఒక చెప్పారు. బిగ్ క్యాట్స్ అంటే ఏమేమి వస్తాయి? 7 వెరైటీస్ అంటే చాలా ఉన్నాయి. దాంట్లో 7 ఈ అలయన్స్ కోసం 7 రకాలు, లెపర్డ్స్, స్నో లెపర్డ్స్, చీతాస్, ప్యూమా, తర్వాత లయన్, టైగర్, ఇవన్నిటిని కలిపి మొత్తం 7 రకాలను కలిపి బిగ్ క్యాట్ అలయన్స్ లో పెట్టారనమాట. సో ఈ 7 రకాల గురించి మీరు డీటెయిల్స్ చూసుకోవాలి. ఈ 7 వెరైటీస్ గురించి, బిగ్ క్యాట్స్ గురించి కూడా డీటెయిల్స్ చూసుకోవాలి. ఒకదాని గురించి చూసుకుని వదిలేయడానికి ఉండదు అనమాట. సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లేదా కోయిలిషన్ ఫర్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, బాగా న్యూస్లోకి వస్తుంది కాబట్టి. సో దీన్ని స్ట్రెస్ చేయాలి. అదేవిధంగా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ లాస్ట్ 1 month బాగా రోజు న్యూస్లో వచ్చాయి, మీరు చూసారు. ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అవి IUCNలో ఏ లిస్ట్లో ఉన్నాయి? వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి. ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఒరిస్సాలో గహిర్మాత, ఋషికుల్య, దేవి ఈ బీచెస్లో ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా గహిర్మాత, ఋషికుల్య బీచెస్ చాలా పాపులర్ అనమాట. సో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ గురించి బేసిక్ క్వశ్చన్, దాని డీటెయిల్ క్వశ్చన్ అడగవచ్చు. అంటే అవి ఎన్ని వేళ్ళు ప్రయాణం చేసి వస్తాయి, ఆలివ్ రిడ్లే అసలు టర్టిల్స్ వెరైటీస్ ఏమో ఉన్నాయి వరల్డ్లో, టర్టిల్ వెరైటీస్ అది కూడా చాలా ఇంపార్టెంట్. టర్టిల్ వెరైటీస్ అనమాట. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళు ఈ మధ్య లాస్ట్ 1-2 years నుంచి వస్తున్న ఏదైనా కొత్త వెరైటీస్ కొత్తవి ఉన్నప్పుడు వాటి మీద కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. IUCN సంబంధించి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ స్నో లెపర్డ్ ఉంది, స్నో లెపర్డ్ పొజిషన్ IUCNలో ఇప్పుడు ఎలా ఉంది, అటువంటి క్వశ్చన్స్ అనమాట.
ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇండియాలో 30 years అయిందనమాట. మీకు తెలుసు ఎలిఫెంట్ విస్పరర్స్ అనే మూవీ కూడా ఆస్కార్ డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది కాబట్టి బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అయ్యి మా ఇండియాలో స్టార్ట్ అయ్యి 30 years అయిందనమాట. దానికి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్లా ఎన్విరాన్మెంట్ సంబంధించిన చాలా అంశాలు. అంతెందుకు, ఈవెన్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది. అది ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్ తీసుకోవచ్చు, ఎకానమీ పర్స్పెక్టివ్ తీసుకోవచ్చు, అండ్ పాలసీ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ పర్స్పెక్టివ్ తీసుకోవచ్చు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సంబంధించిన అసలు వాట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. స్టార్ మార్క్ క్వశ్చన్ అనమాట. గ్రీన్ హైడ్రోజన్ ఇస్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కదా, సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట. సో ఇవన్నీ వస్తాయి. తర్వాత మనం చూస్తే మనకి పుతిన్కి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. మిమ్మల్ని క్వశ్చన్ ఏమడతారంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ సంబంధించిన క్వశ్చన్ ఏ స్టాట్యూట్ ద్వారా ఏర్పాటైంది, రోమ్ స్టాట్యూట్ ద్వారా ఏర్పాటైంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇండియా మెంబరా కాదా, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఎట్లాంటి క్రైమ్స్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్, క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీ, వార్ క్రైమ్స్, ఇటువంటి జీనోసైడ్, ఇటువంటి క్రైమ్స్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి పుతిన్ని అరెస్ట్ చేయించారు రష్యాకి వెళ్ళి, బికాజ్ రష్యా ఇస్ నాట్ ఎ పార్టీ టు ఐసీసీ. ఏ కంట్రీస్ ఐసీసీలో పార్టీస్ కాదు, ఇండియా పార్టీ కాదు, రష్యా పార్టీ కాదు, అమెరికా పార్టీ కాదు, పాకిస్తాన్ పార్టీ కాదు. సో ఏ కంట్రీస్ అంటే మెంబర్స్, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని. అండ్ అంటే మిస్లీడింగ్ క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ డైరెక్ట్ గా UN లో సబ్సిడరీ ఆర్గాన్, రాంగ్ ఆన్సర్ అనమాట అది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ డు నాట్ ఫంక్షన్ అండర్ ద UN. దేర్ మైట్ బి ఎ ఫంక్షనల్ రిలేషన్షిప్, కానీ UN ఈజ్ నాట్ అ సూపర్విజరీ ఆర్ బాస్ టు ICC అనమాట. UN అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఒక బాస్ కానీ సూపర్విజరీ ఏజెన్సీ కానీ కాదనమాట. సో ఇటువంటివి కూడా మీరు ఒకసారి ఒక్కొక్క స్టేట్మెంట్స్ కొన్ని మిస్లీడింగ్ ఉంటాయి. సో మనం ఏమనుకుంటాం, సడన్ గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనగానే UN కి డైరెక్ట్ గా ఆన్సరబుల్ ఏమో, లేదా UN కి రిపోర్ట్స్ రెగ్యులర్ గా సబ్మిట్ చేసి UN డైరెక్షన్స్ తీసుకుంటుంది. సో UN సెక్యూరిటీ కౌన్సిల్ లాంటివి ICCని కొన్ని కోరవచ్చు. దట్ డస్ నాట్ మీన్ దట్ UN కింద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ పనిచేస్తుంది అని చెప్పి. సో దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ICC మీద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ICJ అండ్ ICC. రెండు హెడ్ క్వార్టర్స్ హేగ్ లోనే ఉన్నాయి, కానీ ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ద ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గన్ ఆఫ్ ద UNO. సో వేరాజ్ ICC ఇస్ నాట్ ఎ జ్యుడిషియల్ ఆర్గన్ ఆఫ్ ద UNO అనమాట. ఈ డిఫరెన్సెస్ మీకు తెలియాలి. అండ్ ప్రెసెంట్లీ ఇండియన్ జడ్జ్ మిస్టర్ దల్వీర్ భండారీ is also a member in ICC, International Criminal Court, International Court of Justice లో మిస్టర్ దల్వీర్ భండారీ, ICJ లో మన జడ్జి కూడా ఒక ఆయన ఉన్నారనమాట అక్కడ. సో ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా చూసుకోవాలి. తర్వాత ఈ ఇయర్ ఎంత వీలైతే అంత డెప్త్ గా చదువుకెళ్లాల్సిన టాపిక్ G20. ఇండియాకి రిలేట్ అయిన IR ఇష్యూస్, ఇండియా రిలేట్ చేసుకోగల IR ఇష్యూస్ ఉంటాయి కదా, అది G20, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇండియా G20ని హోస్ట్ చేస్తుంది, SCOని హోస్ట్ చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి వచ్చి లాస్ట్ మంత్ మోడీ గారిని G7కి స్పెషల్ ఇన్వైటీగా ఇన్వైట్ చేశారు. హిరోషిమాలో G7 జరుగుతుంది. సో ఏదైతే ఇండియా రిలేటెడ్ గ్రూప్స్ ఉన్నాయో, ఇండియా అటెండ్ అవుతున్న గ్రూప్స్ కానీ, ఇండియా రిలేటెడ్ గ్రూప్స్ కానీ, G20 SCOలో RACS, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ కానీ, దానికి సంబంధించి SCOలో మెంబర్షిప్, G20లో మెంబర్షిప్, G20 థీమ్, G20 కాన్సెప్ట్స్, ఇండియా ఏదైతే బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటుందో అది ఖచ్చితంగా ప్రిలిమ్స్ పేపర్లో, మెయిన్స్ పేపర్లో ఉంటుంది. ఓకే, ఇండియా దాని చుట్టూ తిరుగుతుంది. G20 అనేది ప్రతి థీమ్ లో మన G20 వసుదైవ కుటుంబం కాన్సెప్ట్ కానీ, 1 ఫ్యామిలీ 1 ఎర్త్ 1 ఫ్యూచర్ కాన్సెప్ట్స్ కానీ, G20 మెంబర్షిప్ కాన్సెప్ట్ కానీ, G20 ఎప్పుడు ఫామ్ అయింది, G20 ఈ సంవత్సరం మొత్తం, ఇంకా ఎంటైర్ G20 అనేది మనం చదువుకోవాల్సిన టాపిక్ అన్నమాట. అలానే ఈ ఇయర్ ఎక్కడ ఏది చూసినా, ఎక్కడ ఏ డిన్నర్ జరిగిన అఫీషియల్ గా మిల్లెట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కదా UN డిక్లేర్ చేస్తుంది. సో మిల్లెట్స్, అసలు మిల్లెట్స్ అనేది ఇయర్ ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయ్యాల్సిన టాపిక్ అన్నమాట. మిల్లెట్స్ అనే టాపిక్ మీద కూడా డీటెయిల్ గా మనం చూసుకోవాలి. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తో అది చాలా ఇంపార్టెంట్, అది కూడా మనం పూర్తి స్థాయిలో చూసుకోవాలి. మొన్న న్యూస్ లో మీరు చూసుంటారు, ఫిన్లాండ్ నాటోలో 31st మెంబర్ గా జాయిన్ అయింది. అండ్ అసలు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయడానికి ప్రధానమైన కారణం ఉక్రెయిన్
నాటోలో చేరుతుందేమో అని చెప్పి. సో డెఫినెట్గా నాటో అనేది మనం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిన అంశం. నాటో 1949లో ఫామ్ అయింది. దాని హెడ్ క్వార్టర్స్ బ్రజల్స్లో ఉన్నాయి. నాటో కోల్డ్ వార్ టైంలో ఫామ్ అయింది. నాటోకి కౌంటర్గా సోవియట్ రష్యా అప్పట్లో వార్సా ప్యాక్ట్ అనేది స్టార్ట్ చేసింది. నాటో కౌంటర్గా సోవియట్ రష్యా అప్పుడు వార్సా ప్యాక్ట్ అనేది స్టార్ట్ చేసింది. సో ఇటువంటివన్నీ కూడా మనం డీటెయిల్గా చూసుకుని వెళ్ళాలి. అదేవిధంగా నాటోలో 30th కంట్రీ ఏంటి, 31st కంట్రీ ఫిన్లాండ్, 30th కంట్రీ ఏంటి చెప్పండి. ఎనీవన్ ఇన్ ద క్లాస్? 30th కంట్రీ 2020లో జాయిన్ అయింది. ఐ థింక్ ఇట్ ఈస్ నార్త్ మాసిడోనియా. am I right? నాటోలో ఉన్న కంట్రీ మెంబర్షిప్. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ మనం చూసుకోవాల్సిన క్వశ్చన్స్. అలా నాటో అనేది కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్. అండ్ ఇండియా రీసెంట్గా ఇందస్ వాటర్ ట్రీటీ, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఇందస్ వాటర్ ట్రీటీ, దీన్ని ఇండియా రివ్యూ చేయాలని అడుగుతుంది అనమాట. సో ఇందస్, చీనాబ్, జీలం పాకిస్తాన్కి వెళ్తాయి. సట్లెజ్, బియాస్, రావి ఇండియాకి వస్తాయి. దీన్ని ఎవరు బ్రోకర్ చేశారు? వరల్డ్ బ్యాంక్ బ్రోకర్ చేశారు. దీన్ని ఎవరు సైన్ చేశారు? ఇండియా తరఫున ఎవరు సైన్ చేశారు చెప్పండి? ఎవరు సైన్ చేశారు? యాక్చువల్లీ ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ చేశారనమాట. సో ఇటువంటివన్నీ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగవచ్చు. ఇందస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన అంశాలు, దీనికి సంబంధించి, ఎందుకంటే 1960లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రీటీ. ఇండియా ఇప్పుడు రివ్యూ చేయాలనుకుంటుంది అనమాట. ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా మనం చూస్తే ఏదైతే 50 years అవుతుందో, ఏదైతే 100 years అవుతుందో అది పక్క చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైకోమ్ సత్యాగ్రహ ఫిలిమ్స్కి, మెయిన్స్కి, టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ సంబంధించి, సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ సంబంధించి, వీటన్నిటికి సంబంధించి క్వశ్చన్స్ మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిలిమ్స్లో డైరెక్ట్గా వైకోమ్ సత్యాగ్రహం మీదే చేయొచ్చు అనమాట. ఎందుకంటే బాగా ట్రెండ్ అయిన న్యూస్ అది. వైకోమ్ సత్యాగ్రహ ఏదైతే 100 years 50 years అయిందో మీకు కొన్ని చెప్తాను చూడండి. ఇండియా పాకిస్తాన్ వార్ 1971, బంగ్లాదేశ్ లిబరేషన్ 1971 కదా. ఎండ్స్ విత్ సైనింగ్ ఆఫ్ షిమ్లా అగ్రిమెంట్ ఆన్ 2nd July 1972. సో షిమ్లా అగ్రిమెంట్, ఇండియా బంగ్లాదేశ్ లిబరేషన్ తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి షిమ్లా అగ్రిమెంట్ అనేది జరిగింది 1972. దానికి సంబంధించి మనం చూసుకోవాలి. ఓకే, షిమ్లా అగ్రిమెంట్లో which of the following are the important features or important అగ్రిమెంట్స్, ఇంపార్టెంట్ కంటెంట్స్ అని చెప్పి చూసుకోవాలన్నమాట. అలానే లాస్ట్ వీక్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 60th anniversary. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇవన్నీ ఎవ్రీడే న్యూస్లో ఉంటాయి. వాటి డొమైన్, జ్యూరిస్డిక్షన్, మ్యాండేట్, దేని కింద పనిచేస్తాయి. సో సెంట్రల్ ఏజెన్సీస్ అని ఉంటాయి. ఎన్ఐఏ, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, వీటికి సంబంధించి మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సంవత్సరం. సిబిఐ, సివిసి, వీటన్నిటికి సంబంధించి అనమాట. అలానే ఇస్రో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2022 August 15th 50 years ఇస్రో కంప్లీట్ చేసుకుంది. ఇస్రో సంబంధించి, స్పేస్కి సంబంధించి యూపీఎస్సి ఫిలిమ్స్లో ఒక స్టార్ మార్క్, అది ఇంకా పక్కా క్వశ్చన్ వస్తుంది. ప్రతి ఇయర్ ఎక్కేసుకోవచ్చు. లాస్ట్ 15 months నుంచి ఇస్రోకి సంబంధించిన అంశాలు, ఇస్రోకి సంబంధించిన ఇష్యూస్, ఇస్రో చేసిన లాంచెస్ మొత్తం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3, దాని యొక్క టెక్నాలజీ, క్రయోజెనిక్స్ ఎక్కడెక్కడ వాడతాం, దానికి సంబంధించిన అంశాలు. అండ్ రీసెంట్గా మనం వన్ వెబ్ వాళ్ళవి, బ్రిటిష్ కంపెనీ వన్ వెబ్ వాళ్ళ శాటిలైట్స్ లాంచ్ చేసాము. ఇస్రో కమర్షియల్ లాంచెస్ అవన్నీ. అలానే ఇంటర్నేషనల్గా వేరే స్పేస్ ఏజెన్సీస్ సంబంధించిన, ఇప్పుడు నాసా కావచ్చు, జాక్సా కావచ్చు, ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్, స్పేస్ ఎక్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన రాకెట్ టెక్నాలజీ, రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ అనమాట. RLV, రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ, దానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఒకసారి ఇంపార్టెంట్ అనమాట.
తర్వాత భారతదేశంలో ఫస్ట్ టైం నేషనల్ ఎమర్జెన్సీ, ఫస్ట్ టైం జాతీయ అత్యవసర పరిస్థితి. మీకు తెలుసు నేషన్ మొత్తం నేషనల్ ఎమర్జెన్సీ విధించడం వేరు, ఫస్ట్ టైం నేషనల్ ఎమర్జెన్సీ విధించి కూడా 50 years అయిందనమాట. దానికి సంబంధించి కూడా చూసుకోవాలి. తర్వాత సివిసికి కూడా 50 years అయింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా 50 years అయింది. సివిసికి కూడా 50 years అయింది. దట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 50 years. యూ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ఇండియాస్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ ఆల్సో ప్లాంట్స్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా 50 years అనమాట. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, IISER, ఇది కూడా 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, IISER, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. అలానే NCERT కూడా 1972లో చేశారనమాట. మనం చదువుతాం కదా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCERT కూడా 50 years అయింది. తర్వాత నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నాఫెడ్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నాఫెడ్ కూడా 50 years అయింది. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇది 50 years అయింది. అండ్ అదేవిధంగా జాపనీస్ సుజుకి వాళ్ళు మన మారుతి, వాళ్ళ కొలాబరేషన్ స్టార్ట్ అయింది 1972లో స్టార్ట్ అయింది. మారుతి సుజుకి కొలాబరేషన్ అనమాట. అది కూడా 50 years అయింది. తర్వాత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972. ఓకే, ఇట్లా ఏదైతే 2002లో 2022-2023కి 100 years అయిందో అవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 1973లో డెహ్రాడూన్లో ఎస్టాబ్లిష్ అయింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 1973లో డెహ్రాడూన్లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. సో అదేవిధంగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, KVIC, అది కూడా October 1973, అంటే అది కూడా 50 years అనమాట. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అది కూడా 1973, అహ్మదాబాద్, గుజరాత్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహ్మదాబాద్, గుజరాత్, అది కూడా 50 years అయింది. సో ఏదైతే 50 years 100 years ఇలా సెలబ్రేట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో చూస్తే ఇందాక చెప్పాను వైకోమ్ సత్యాగ్రహ అని చెప్పి, వైకోమ్ సత్యాగ్రహ 100 సంవత్సరాలు అని చెప్పాను కదా. అలానే నేను నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎండ్ అయి కూడా 100 years అయింది. అలానే కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ స్వరాజ్ పార్టీ, అది కూడా 100 years అయింది. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. సో ఏదైతే 100th ఈ జరుగుతున్నాయో వాటి గురించి పూర్తి స్థాయిలో చూసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దాట్. తర్వాత చూస్తే WTO రిలేటెడ్ టర్మ్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ టర్మ్స్, WTO రిలేటెడ్ టర్మ్స్ ఏదైతే న్యూస్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి, ఇటువంటి టర్మ్స్, గ్రీన్ బాక్స్, ఆరెంజ్ బాక్స్, బ్లూ బాక్స్, సబ్సిడీస్ సంబంధించి ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు. యాంబర్ బాక్స్ అంటే ఆరెంజ్ అంటే యాంబర్ బాక్స్, ఈ సబ్సిడీస్ సంబంధించిన క్వశ్చన్స్. తర్వాత న్యూక్లియర్ సెక్యూరిటీ ట్రీటీస్ మళ్ళీ న్యూస్లోకి వస్తున్నాయి. న్యూక్లియర్ సెక్యూరిటీ ట్రీటీస్, ఆల్రెడీ ఆఫ్రికా న్యూక్లియర్ ఫ్రీ జోన్ ట్రీటీ ఉంది కదా, పెలిందాబాద్ ట్రీటీ అంటాం దాన్ని. వాట్ ఈస్ పెలిందాబాద్ ట్రీటీ? అది ఆఫ్రికా వాడిది న్యూక్లియర్ ఫ్రీ జోన్ ట్రీటీ అనమాట. ఆఫ్రికా న్యూక్లియర్ ఫ్రీ జోన్ ట్రీటీ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ పెలిందాబాద్ ట్రీటీ. అలానే బ్యాంకాక్ ట్రీటీ అని ఒక ట్రీటీ ఉంది. బ్యాంకాక్ ట్రీటీ సౌత్ ఈస్ట్ ఏషియా న్యూక్లియర్ ఫ్రీ జోన్ ట్రీటీ అనమాట. బ్యాంకాక్ ట్రీటీ, సౌత్ ఈస్ట్ ఏషియా న్యూక్లియర్ ఫ్రీ జోన్ ట్రీటీ, బ్యాంకాక్ ట్రీటీ. అలానే ఇంకొక ట్రీటీ ఉంది, ట్రీటీ ఆఫ్ రేరోటోంగా, RAROTONGA, ట్రీటీ ఆఫ్ రేరోటోంగా, RAROTONGA, ట్రీటీ ఆఫ్ రేరోటోంగా. Okay, this is South Pacific Nuclear Free Zone Treaty. South Pacific Nuclear Free Zone Treaty. South Pacific Nuclear
ఫ్రీ జోన్ ట్రీటీ ఆఫ్ రేరోటోంగా, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రీసెంట్గా చికాగో కన్వెన్షన్ కూడా బాగా న్యూస్లో ఉంది. చికాగో కన్వెన్షన్. సో దిస్ ఇస్ కన్వెన్షన్ రిలేటింగ్ టు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్. చికాగో 4 కన్వెన్షన్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగవచ్చు. రకరకాల కన్వెన్షన్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు అనమాట. చికాగో కన్వెన్షన్ రిలేటెడ్ టు సివిల్ ఏవియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మినమాటా కన్వెన్షన్ రిలేటెడ్ టు మెర్క్యూరీ అట్లా. అలానే చికాగో కన్వెన్షన్ రిలేటెడ్ టు సివిల్ ఏవియేషన్. ఇందాక చెప్పాను సెయింట్ పీటర్స్బర్గ్ కన్వెన్షన్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్. అట్లాంటి కన్వెన్షన్స్ ఒక 30-40 లిస్ట్ చేసేసుకుంటే అది కూడా ఈజీ అయిపోతుంది అనమాట. అలానే మీరు ఆపరేషన్స్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా చూసుకోవాలి. ఆపరేషన్ దేవీ శక్తి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దోస్త్, ఆపరేషన్ దేవీ శక్తి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దోస్త్, ఇట్లాంటి ఆపరేషన్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తో అలానే ఇలాంటివి కూడా చూసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన కొత్తవి ఏవైనా సరే, ఇప్పుడు ఈ గంగా విలాస్ క్రూయిజ్ అని చెప్పి, వందే భారత్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఏదైతే కొత్తగా ఇన్నోవేటివ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు వెళ్ళి లాంచ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ లో ఒక ఎయిర్పోర్ట్ ని మోడీ గారు కొత్తగా అరుణాచల్ ప్రదేశ్ లో ఒక ఎయిర్పోర్ట్ ని ఓపెన్ చేశారు. దాని పేరు ఏంటి అని తెలుసుకోవాలి. ఇది ఎక్కడుంది ప్రస్తుతం ఆ ఎయిర్పోర్ట్ అనేది. కెన్ యూ నేమ్ ఎనీవన్? ద న్యూ ఎయిర్పోర్ట్ విచ్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై నరేంద్ర మోడీ 2 months బ్యాక్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. పలానా ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? నాకు తెలిసి బాగా మిమ్మల్ని బాగా ఫిక్స్ చేయాలన్నప్పుడు కొత్త ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కెంపెగౌడ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? బెంగళూరు, కర్ణాటక. కెంపెగౌడ విగ్రహం కూడా పెట్టారు. స్టాట్యూస్, ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని, ఓకే, ఇట్లా స్టాట్యూ కల్చర్ బాగా ఉంది కాబట్టి గొప్ప కెంపెగౌడ గురించి, సర్దార్ పటేల్ గురించి, తర్వాత రామానుజాచార్య గురించి అట్లాంటివి. లేదా కొత్త ఎయిర్పోర్ట్స్. వాట్ ఇస్ దట్ ఎయిర్పోర్ట్ నేమ్? Anyone in the class? I think it's Dania Polo Airport, Arunachal Pradesh. Can you check it out? So there's an airport, very, very important for the examination. I have also made a video on that. Very, very important. Tarvata Voice of Global Summit. కొత్త అయిన సమ్మిట్స్ కానీ, తర్వాత ఇండెక్సెస్ కానీ, రకరకాల ఇండెక్సెస్, సమ్మిట్స్. వాట్ ఇస్ ద ఎయిర్పోర్ట్ నేమ్? డోనియో పోలో ఎయిర్పోర్ట్, అరుణాచల్ ప్రదేశ్ ఎయిర్పోర్ట్. సో కొత్త ఇండెక్సెస్, కొత్త సమ్మిట్స్, అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఉక్రెయిన్ వార్, నెవర్ ఎండింగ్ వార్ మీకు తెలుసు. దాని బార్డరింగ్ కంట్రీస్ ఎప్పుడైనా సరే మెడిటరేనియన్ సీ బార్డరింగ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ లో మ్యాప్, తర్వాత వరల్డ్ లో కాన్ఫ్లిక్ట్ ఏరియాస్, న్యూస్ లో ఉన్న ఏరియాస్ యొక్క చుట్టుపక్కల ఉన్న దేశాలు మొత్తం కంప్లీట్ గా చూసుకోవాలి. ఓకే, డన్. అండ్ అలానే కొన్ని కొత్త డాక్ట్రిన్స్. ఇప్పుడు చైనాకి సంబంధించి సలామీ స్లైస్, చైనా తైవాన్ ఇష్యూస్ లో సలామీ స్లైస్ డాక్ట్రిన్ అని చెప్పి, పార్క్యుపైన్ డాక్ట్రిన్ అని చెప్పి రకరకాల డాక్ట్రిన్స్ న్యూస్ లోకి వస్తున్నాయి. అటువంటి డాక్ట్రిన్స్ కూడా మనం చూసుకోవాలి. తర్వాత COP26, COP27 దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూసుకోవాలి. COP26, COP27. అలానే రీసెంట్ గా 30x30 COP15 బయోడైవర్సిటీ సమ్మిట్ జరిగింది కదా. 30x30 అని చెప్పి ఒక కాన్సెప్ట్ కూడా వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, సో లాస్ అండ్ డ్యామేజ్ సంబంధించిన వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్. అండ్ స్మాల్ ఐలాండ్స్, ముఖ్యంగా చిన్న దీవులు ఏవైతే సబ్మెర్జ్ అవుతాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఈ ఇయర్ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, వీటి వల్ల చిన్న ఐలాండ్స్ వల్నరబుల్ గా ఎక్కడైతే అది అవుతున్నాయో అవి కూడా వాటికి సంబంధించిన క్వశ్చన్స్. అండ్ వాట్ ఈస్ గ్లోబల్ షీల్డ్ ప్లాన్, ఈ ఎన్విరాన్మెంట్ సంబంధించి, క్లైమేట్ చేంజ్ సంబంధించి వాట్ ఈస్ గ్లోబల్ షీల్డ్ ప్లాన్, ఇటువంటి క్వశ్చన్స్. అండ్ జమ్మూ కాశ్మీర్లో లిథియం రిజర్వ్స్ బాగా ఉన్నాయని చెప్పొచ్చింది. లిథియం, ప్రాపర్టీస్ ఆఫ్ లిథియం,
లిథియం యొక్క ప్రాపర్టీస్, లిథియం యొక్క యూటిలిటీ, మొత్తం లిథియం ట్రయాంగిల్, లిథియం డిపాజిట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. అసలు లిథియం అనే అంశం మీద లిథియం ట్రయాంగిల్, లిథియం ఎక్కువ దొరికే కంట్రీస్, లిథియం ఇండియాలో ఎక్కడెక్కడ ఉండొచ్చు, లిథియం యొక్క యూటిలిటీ, లిథియం అనే మొత్తం స్టోరీ మీరు తెలియాలి. లిథియం మీద యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ అనమాట. లిథియం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ సెబీ, అదాని ఇష్యూ, హిండెన్బర్గ్ రిపోర్ట్ అన్నీ ఉన్నాయి కదా. సెబీ మళ్ళా బాగా న్యూస్లోకి వచ్చింది. సెబీ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అండ్ సెబీ గురించి బేసిక్ డీటెయిల్స్, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీకు రావచ్చు. తర్వాత ఓఎన్డిసి, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓఎన్డిసి, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓఎన్డిసి అనేది కూడా లాస్ట్ 7-8 months నుంచి న్యూస్లో ఉంది బాగా. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓకే, దీనికి సంబంధించి ఓఎన్డిసి వల్ల బెనిఫిట్స్, వాట్ ఈస్ ఓఎన్డిసి, ఓఎన్డిసి వల్ల డైరెక్ట్గా ఈ కామర్స్ చేసే వాళ్ళకి వచ్చే నష్టాలు, లాభాలు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు, ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఓఎన్డిసి ఉంటే నీకు వచ్చే లాభం ఏంటి, నీకు ఈ బిజినెస్ ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇది ఇంపార్టెంట్ అనమాట. సో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, స్టార్ మార్క్. ఇప్పుడు ఈ రూపీ కానీ, డిజిటల్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ కానీ, క్రిప్టో కరెన్సీ, ఈ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ రూపీ, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ, క్రిప్టో కరెన్సీ, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఈ అటు తిప్పి వీటిలో ఒక 2 క్వశ్చన్స్ అని వస్తాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, వీటిని ప్రిపేర్ అయ్యాల్సిన క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇందాక మీకు చెప్పాను కదా కొన్ని ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ నిస్సర్, నాసా, ఇస్రో. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఇస్రో మీకు 50 years ఆఫ్ ఇస్రో అని చెప్పాను. దానిలో ఖచ్చితంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ సంబంధించిన అంశాలు, సబ్మెరైన్స్ గురించి ఒకసారి చూసుకోవాలి. తర్వాత నిస్సర్, నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇట్లా ఒక బాగా న్యూస్లో ఉన్న 5-6 టాపిక్స్ చూసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. రీసెంట్ ట్రెండ్లోనే అవన్నీ ట్రెండ్ అవుతున్న టాపిక్స్ అన్నమాట. నిస్సర్, నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ కానీ, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కానీ, ఇవన్నీ ఇట్లాంటి వాటి అంశాలు కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ, ఇంతవరకు ఎవరెవరు వాడారు అది చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. క్రయోజెనిక్ టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పటికి ఎన్ని దేశాల్లో ఉంది, ఏ కంట్రీస్లో ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో టేక్ కేర్ ఆఫ్ దాట్. తర్వాత జుడిషియరీ ప్రతిరోజు న్యూస్లో ఉంది ఇయర్ మొత్తం. సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన జడ్జిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కరెక్ట్ అని చెప్పిన జడ్జిమెంట్ కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, అలానే ఫేమస్ జడ్జిమెంట్స్, పుట్టస్వామి జడ్జిమెంట్ ఒకటి, నవతేజ్ జోహార్ ఎల్జిబిటీ రైట్స్ జడ్జిమెంట్ ఒకటి. పుట్టస్వామికి తెలుసు కదా, రైట్ టు ప్రైవసీ. నవతేజ్ జోహార్ జడ్జిమెంట్, శబరిమల యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జడ్జిమెంట్ కానీ, జోసెఫ్ షైన్ అడల్టరీ ఈజ్ నో మోర్ ఏ క్రైమ్, ఇట్స్ అ గ్రౌండ్ ఫర్ సివిల్ రాంగ్, జోసెఫ్ షైన్ కేసు కానీ, ఇట్లా సాయరా బాను కేసు కానీ, ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్, ఈ రీసెంట్గా వచ్చిన రిజర్వేషన్ జడ్జిమెంట్ కానీ, అయోధ్య జడ్జిమెంట్ కానీ, జడ్జిమెంట్స్ అన్నీ చూసుకోండి. దాంతోపాటు ఎన్జేఏసీ వర్సెస్ కొలీజియం మీద చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ అనమాట, మనకి చూస్తే జ్యుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జ్యుడిషియల్ రిస్ట్రెయింట్, దాని గురించి కూడా ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే జ్యుడిషియల్ రివ్యూ, ఆర్టికల్ 13 ఇంప్లైడ్ పవర్ ఫర్ ద జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ ఆర్టికల్ 13 ఇంప్లైడ్ పవర్ ఫర్ ద జ్యుడిషియరీ, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. తర్వాత రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాగా న్యూస్లో, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కాబట్టి సుప్రీంకోర్టు ఇస్ జడ్జ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్. ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ సెలక్షన్ కమిటీ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సంబంధించిన అంశాలు. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్స్ రిమూవల్, సిఈసి విల్ బి రిమూవ్డ్ లైక్ ద జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుప్రీంకోర్టు జడ్జి ఎలా రిమూవ్ అవుతారు అలా రిమూవ్ అవుతారు. మిగతా ఎలక్షన్ కమిషనర్స్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ సిఈసి, దీన్ని కూడా మార్చాలని చెప్పి పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. ఇది కూడా చూసుకోవాలి. తర్వాత ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అన్ని లాస్ట్ ఇయర్ జరిగాయి కాబట్టి ప్రాసెస్, ఎలక్షన్ ప్రాసెస్, ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ఎలక్షన్ ప్రొసీజర్. ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ఎలక్షన్ ప్రొసీజర్ గురించి. అదేవిధంగా పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ డిఫరెన్స్. అలానే
హైకోర్ట్ రిట్ జ్యూరిస్డిక్షన్ కి సుప్రీం కోర్ట్ రిట్ జ్యూరిస్డిక్షన్ కి డిఫరెన్స్ పాలిటీలో. తర్వాత ఈ రోజే మీరు చూసారు తృణమూల్ కాంగ్రెస్ సిపిఐ 3 పార్టీస్ కి నేషనల్ పార్టీ హోదా పోయింది. వాట్స్ ద నేషనల్ పార్టీ, వాట్స్ ద స్టేట్ పార్టీ? నేషనల్ పార్టీస్ ని స్టేట్ పార్టీస్ ని ఎలా రికగ్నైజ్ చేస్తారు, ఎలా వాటికి సంబంధించిన అంశాలు వీటి గురించి కూడా చూసుకోవాలి. అలానే ఆమ్ ఆద్మీ పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ వస్తుంది, దానికి సంబంధించి వాట్ ఇస్ ద క్రైటీరియా టు బికమ్ నేషనల్ పార్టీ, ఇదంతా కూడా. సో ఫంక్షన్స్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో FSIB, ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో FSIB చూసుకోవాలి. తర్వాత గ్రీన్ హైడ్రోజన్ మిషన్ స్టార్ మార్కింగ్, దానిలో డౌట్ లేదు, చీతాస్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్, ఎకానమీలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్. రీసెంట్ గా NPS తగ్గాయి కాబట్టి తగ్గడానికి గవర్నమెంట్ తీసుకున్న ఎఫర్ట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గాయి అనమాట. ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ ద సిస్టమ్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ లెజిస్లేటివ్ పవర్స్, చేంజ్ ఇన్ స్లాబ్స్ ఒకటి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్, తర్వాత అబాలిషన్ ఆఫ్ నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీకి సంబంధించిన అంశాలు. తర్వాత బడ్జెట్ సప్తర్షిలో 7 ఇష్యూస్, మొత్తం బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో ఉన్న కొత్త టర్మ్స్, కొత్త అంశాలు మొత్తం చూసుకోవాలి. గోబర్ధన్ వేస్ట్ టు వెల్త్ స్కీమ్, గోబర్ధన్ వేస్ట్ టు వెల్త్ అనమాట, గోబర్ధన్. తర్వాత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అగ్రికల్చర్. వాట్ డూ మీన్ బై డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ మధ్య న్యూస్ లో సిక్కిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్, సిక్కిల్ సెల్ అనీమియా గురించి క్వశ్చన్ రావచ్చు. సిక్కిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్, సిక్కిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ సిక్కిల్ సెల్ అనీమియా, వాట్ ఈస్ సిక్కిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ సంబంధించిన క్వశ్చన్స్. ప్రధానమంత్రి PVTG డెవలప్మెంట్ మిషన్, హూ ఆర్ PVTGs? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అలానే 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. లడాక్ 6th షెడ్యూల్ స్టేటస్ ఏమని అడుగుతుంది కదా, దానికి సంబంధించి 6th షెడ్యూల్ చేరాలంటే ఎట్లా, 6th షెడ్యూల్ సంబంధించిన అంశాలు. అలానే డిమాండ్ ఫర్ సపరేట్ స్టేట్, కానీ ఇలాంటి డిమాండ్స్ వచ్చినప్పుడు బెల్గాం ఇష్యూ లేదా తిప్రా ల్యాండ్ ఇష్యూ, ఇలాంటివి కూడా చూసుకోవాలి. తర్వాత PM ప్రణామ్ మిస్తీ స్కీమ్స్, PM ప్రణామ్ మిస్తీ స్కీమ్స్, ఇవి బడ్జెట్ లో అనౌన్స్ చేశారు కదా, PM ప్రణామ్ ఒకటి, మిస్తీ ఒకటి. దీని గురించి కూడా వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ స్టార్ మార్క్. నిన్న అమిత్ షా గారు కూడా ఉన్నారు ఎక్కడ, అరుణాచల్ ప్రదేశ్ లో. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్, దానికి కూడా ఇంపార్టెంట్. అండ్ 6th షెడ్యూల్ కంప్లీట్ గా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను, 6th షెడ్యూల్ సంబంధించిన అంశాలు. సో ఇవన్నీ బాగా ట్రెండింగ్ ఏరియాస్. దాంతోపాటు మీకు క్వశ్చన్స్ లో ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నిక్. ఆ టెక్నిక్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు పాలిటీ ఉందనుకోండి, గవర్నమెంట్ ఇష్యూ జరుగుతుంది, యాంటీ డిఫెక్షన్ ఇష్యూ జరుగుతుంది. అలానే మీకు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఆఫ్టర్ గవర్నర్ స్పీచ్ ఆర్ ప్రెసిడెంట్ స్పీచ్ ఇష్యూ జరుగుతుంది. లేదా హేమంత్ సోరెన్ కోల్ మైనింగ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఎపిసోడ్ జరుగుతుంది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ సెక్షన్ 8 clause 4 ఆఫ్ RPR జరుగుతుంది. సో ఏదైతే బాగా న్యూస్లో ఉన్నాయో దానికి సంబంధించి స్టాటిక్ లోకి వెళ్ళి బాగా డీప్ గా చదువుకోవాలి. ఇప్పుడు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ క్వశ్చన్, ఆర్టికల్ 50 సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ఆర్టికల్ 50. ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, ఇండియా ఇస్ అ గ్లోబల్ లీడర్ నౌ. ఇప్పుడు చాలా వాటిలో చాలా విషయాలు లీడ్ చేస్తున్నాం. ఆర్టికల్ 51 మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఆర్టికల్ 48 క్యాపిటల్ A ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్, ఫారెస్ట్, ఇవన్నీ. సో అబాలిషన్ ఆఫ్ లిక్కర్, ఆర్టికల్ 47. ఎనిమల్ హస్బెండరీ, అగ్రికల్చరల్ ఎనిమల్ హస్బెండరీ, ఆర్టికల్ 48. సో లింక్ చేస్తూ గుర్తుపెట్టుకుంటూ చదివితే యుల్ హ్యావ్ ఎడ్జ్. అదొకటి, అక్కడే ఇబ్బంది పడేది. రెండోది కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీని ప్రతిదీ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట.
బేసిక్ క్వశ్చన్స్ అంటే క్లౌడ్స్ గురించి, క్లైమేట్ జోన్స్ గురించి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అంటార్క్టికా సంబంధించిన క్వశ్చన్స్. మీరు ఏ సబ్జెక్ట్నైనా ఆ పర్స్పెక్టివ్ చదువుకోండి. లేదా ఈసారి ఈవెన్ క్రాప్స్ కల్టివేషన్, అగ్రికల్చర్ మీద క్వశ్చన్స్ కూడా ఎక్కువ రావచ్చు. వ్యవసాయ రంగం, గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్లోనే టాప్ మోస్ట్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించి కూడా మీకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఎక్కువ నెగ్లెక్ట్ చేసే ఏరియా పావర్టీ ఒకటి, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఒకటి, పావర్టీ గ్రాస్ రూట్ లెవెల్ డెవలప్మెంట్, తర్వాత వల్నరబుల్ సెక్షన్స్కి గవర్నమెంట్ స్కీమ్స్, ఇప్పుడు మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేస్తారు. అలానే ప్రధానమంత్రి గతిశక్తి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ ఇయర్ 1 or 2 క్వశ్చన్స్ మీకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో గవర్నమెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ పిఏబి రిలీజెస్ ఎలా ఉన్నాయి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాస్ట్ 1.5 year నుంచి పిఏబి వాళ్ళ ట్రెండ్స్ ఉంటాయి. ఆ ట్రెండ్స్ చూస్తే మీకు అక్కడ గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తే క్వశ్చన్ పేపర్ కూడా కొంచెం దాని మీద ఉంటుంది. అండ్ ఈ ఇయర్ చూస్తే ఎంటర్టైన్మెంట్స్ అండ్ స్పోర్ట్స్ కూడా చాలా ఎక్కువ ప్రయారిటీ జరిగింది. స్పోర్ట్స్ ఇయర్ మీరు గమనిస్తే కనుక నేను నిన్న లాస్ట్ వీక్ ఇండియా టుడే చదువుతున్నాను అనమాట. లాస్ట్ వీక్ ఇండియా టుడే అసలు హెడ్డింగ్ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది, మనం ఈ పర్స్పెక్టివ్ ఆలోచించలేదేమో అని చెప్పి. ఒక ఇండియా టుడే చూస్తాను అనమాట లాస్ట్ వీక్ది, మీకు ఒకసారి ఆ హెడ్డింగ్ చెప్తాను. ఇండియా టుడే నాకు ఆన్లైన్లో దొరికితే, బట్ దట్ వాస్ ఇట్స్ ఇండియా ఈజ్ ఎమర్జింగ్, ఇండియా ఈజ్ బికమింగ్ ఎ రోల్ మోడల్ టు ద వరల్డ్ అని చెప్పి రాస్తూ, ఫ్రమ్ జియో పాలిటిక్స్ టు సెక్యూరిటీ టు ఎంటర్టైన్మెంట్ టు స్పోర్ట్స్, ఇండియా ఈజ్ లీడింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ యాజ్ అ రోల్ మోడల్ టు ద వరల్డ్ అని ఇండియా టుడే హెడ్డింగ్ రాశారనమాట. సో మనం ఇండియా ఇప్పుడు బాగా ట్రెండ్లో స్పోర్ట్స్ గురించి కూడా బాగా ఇదవుతుంది. అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ మీరు చూస్తే రకరకాల కల్చరల్ ఆస్పెక్ట్స్ మీద కూడా ఇండియా దృష్టి పెడుతుంది. ప్రొటెక్టింగ్ ది కల్చర్ అనే దాని మీద ఇండియా ఎక్కువ, మీరు ఎక్కడైనా చూడండి ఏ స్టేట్లో అయినా సరే, నేను గమనించాను కదా, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చాలా స్టేట్స్లో కల్చరల్ రీజ్యూనేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. వాళ్ళ డాన్సెస్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళకి సంబంధించిన అంశాలు కానీ. ఇండియా టుడే స్పెషల్ కాంక్లేవ్ ఎడిషన్ 2023 April 3rd ఎడిషన్ అనమాట. దీనిలో మోడీ అమిత్ షా కవర్ పేజ్ ఫోటో ఉంది. దాని లీడ్ చదువుతా చూడండి ఒకసారి, మీకు అర్థం అవుద్ది. అంటే ఇండియా దేని మీద ఫోకస్ చేస్తాం, మన ఎగ్జామినర్ కూడా ఆల్మోస్ట్ దాని మీద ఫోకస్ చేస్తారు. ఫ్రమ్ ఎకానమీ టు జియో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ టు స్పోర్ట్స్, ద కంట్రీ ఈజ్ మేకింగ్ ఇట్స్ ప్రెజెన్స్ ఫెల్ట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. స్పేస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ద కంట్రీ ఈజ్ మేకింగ్ ఇట్స్ ప్రెజెన్స్ అన్నాడు. అంటే నువ్వు అక్కడ స్పోర్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్ లాస్ట్ 1.5 year నుంచి ఇండియా, ఈవెన్ నిక్కత్ జరీన్ క్వశ్చన్ కూడా మనం తక్కువ అంచనా వేయలేము అనమాట. సో స్పోర్ట్స్ రిలేటెడ్ ఇండియా ఎక్కడైతే హైలైట్ అయిందో, స్పోర్ట్స్ రిలేటెడ్ సక్సెసెస్ ఇండియాకి సంబంధించిన ఉన్నాయో, అలానే వరల్డ్ క్లాస్లో ఏదైనా స్పోర్ట్స్ టాప్ మోస్ట్ అచీవర్స్ సంబంధించిన అంశాలు ఉన్నాయో అవి కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ 2-3 క్వశ్చన్స్ స్పోర్ట్స్ నుంచి. అండ్ మనం ఇంకోటి నెగ్లెక్ట్ చేసేది ప్రైజెస్ అవార్డ్స్లో మనం పేర్లు గుర్తుపెట్టుకొని ట్రై చేస్తాం, పేర్ల కన్నా కూడా బెటర్ టు రిమెంబర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దాట్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకోవాలి. సైన్స్ సంబంధించిన సిగ్నిఫికెన్స్ కానీ, అవార్డ్ సంబంధించిన సిగ్నిఫికెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట. నేషన్ ఎటువైపు ఉందో మనం అటువైపు ఆలోచించాలి. మన నేషన్ ఏ పాయింట్లో ఉందో మనం ఆ పాయింట్ గురించి ఆలోచిస్తూ పోతే క్వశ్చన్స్ మనకు అక్కడ కవర్ అయిపోతాయి. ఈవెన్ ఎకానమీలో కూడా ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అనేది నేషన్ ఇప్పుడు ఆలోచిస్తుంది, ఈ రూపీ అనేది నేషన్ ఇప్పుడు ఆలోచిస్తుంది, అంటే డిజిటల్ కరెన్సీ, అలాంటివి మనం వదిలిపెట్టకూడదు అట్లాంటి కాన్సెప్ట్స్. ఓకే, అలానే ఇండస్ వాటర్ ట్రీటీ మన నేషన్ రివ్యూ చేయాలని ట్రై చేస్తుంది, దాన్ని వదిలిపెట్టకూడదు. మన నేషన్ G20 హైలైట్ చేయాలని ట్రై చేస్తుంది, అలానే మన నేషన్ మిల్లెట్స్ని ఎక్కువ వాడాలని ట్రై చేస్తుంది. సో ఇవన్నీ మన నేషన్ ఎక్కడుందో మన ఎగ్జామ్ అక్కడే ఉంటుంది. దిస్ ఇస్ ద కోర్, దీన్ని పట్టుకోవాలి చాలు. అలానే మన నేషన్లో ఏది కాంట్రవర్సీ అవుతే అదే ఇంపార్టెంట్. ఇండియా చైనా బార్డర్ కాంట్రవర్సీ, ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్, ఓకే, ఇండియా స్టాండ్ ఆన్ వార్ అండ్ ఇండియాస్ రెస్పాన్స్ టు ఎనీ వల్నరబుల్ సిచ్యువేషన్ అండ్ డిజాస్టర్స్. ఎక్కడైతే డిజాస్టర్స్ జరిగా వాటి డిజాస్టర్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఇండియా డిజాస్టర్ కోసం ఏం చేస్తున్నారు, ఏ డిజాస్టర్స్ ఇండియాలో వచ్చాయి దాని మీద.
అలానే COP27 ఇండియా స్టాండ్ ఏంటి దాని మీద, WTOలో ఇండియా స్టాండ్ ఏంటి దానికి సంబంధించిన అంశాలు. సో దీన్ని కొంచెం ఇయర్ నాకు తెలిసి ద ఇండియాస్ మూమెంట్ అనే దాని మీద మన ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్ కొంచెం ఫోకస్ అవుతుందని కొంతవరకు 10-15 క్వశ్చన్స్ ఇండియాస్ మూమెంట్, నాట్ MOVEMENT, MOMENT. ఓకే, ఇండియాస్ మూమెంట్ అంటే ఇండియా ఎక్కడ ఉందో దాని మీద క్వశ్చన్స్. అది అగ్రికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్ పాలసీస్, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్షన్, ఇండియాస్ రెయిన్ఫాల్ కావచ్చు. సో అట్లాంటి క్వశ్చన్స్ కొంచెం స్పెసిఫిక్ ఎంఫసిస్ చేయండి.